హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. కసాపురం పిఎస్ లో ప్రస్తుతానికి జరుగుతుంది ఏంటంటే ఒక ఫేక్ గోల్డ్ క్రియేట్ చేసి దాన్ని లోన్ పెట్టి అమౌంట్ అనేది తీసేసుకుంటున్నారు. సో నేను మోడస్ ఆపరెండి గురించి చెప్తాను. సిఏ గారు వచ్చేసి పర్టికులర్ డీటెయిల్స్ ఆఫ్ ది కేసు చెప్తారు, ఎలా చేస్తారు స్టార్టింగ్ నుంచి. ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే మోడస్ ఆపరెండి ఈ పర్టికులర్ సెక్షన్స్ లో సో 30% అంటే అవుట్ ఆఫ్ 100 grams లెట్స్ సే 30 grams గోల్డ్ యూస్ చేస్తున్నారు. ఒక 70 grams వేరే మెటల్, ప్రిఫరబుల్లీ సిల్వర్ యూస్ చేస్తున్నారు. సిల్వర్ యూస్ చేసేసి ఆ మెటల్ మీద గోల్డ్ కోటింగ్ ఇస్తున్నారు. సో మాక్సిమం ఈ ఆర్నమెంట్స్ అన్ని ఏంటంటే ప్రిఫరబుల్లీ రింగ్స్ ఎక్కువ చేస్తున్నారు. 8 to 10 grams వచ్చే విధంగా. లెట్స్ ఇప్పుడు 10 gram రింగ్ అంటే దాంట్లో ఆబ్వియస్ గా 3 grams గోల్డ్ ఉంటుంది, గోల్డ్ కోటింగ్ ఉంటుంది. సో రింగ్స్ చేస్తున్నారు, తర్వాత బ్యాంగిల్స్ చేస్తున్నారు, తర్వాత కడియాలు చేస్తున్నారు. చిన్నవే చేస్తున్నారు, పెద్దవి చేయట్లేదు. ఎందుకంటే చిన్నవి చేశాక ఆ చిన్నవి మనం కనుక బ్యాంక్స్ వెళ్తే అక్కడ లోన్ పెట్టేటప్పుడు అది ఈజీగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. చిన్నదే కాబట్టి వాళ్ళు కూడా అంత ఎక్కువ ఫోకస్ పెట్టరు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మెజారిటీ గోల్డ్ లోన్, ఓకే గోల్డ్ సేఫ్ ఆప్షన్ కదా అన్న యాంగిల్లో బ్యాంక్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఇచ్చేస్తున్నారు. పర్టికులర్గా ముతూట్, మనపురం, ఇవే కాక నార్మల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కూడా ఇది అవుతుంది. సో వీళ్ళు చిన్నవి క్రియేట్ చేసి చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చాలా మంది అవి గోల్డ్ లోన్స్ లో పెట్టేసి అమౌంట్ తీసేసుకుంటున్నారు. ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే బ్యాంక్ వాళ్ళకి తెలియదు అది ఫేక్ లోన్ అనేసి. సో వన్స్ ఇప్పుడు మీరే వెళ్ళేసి పెట్టేసి వెళ్ళిపోయారు, బ్యాంక్ అతను అది డ్యూరేషన్ అయిపోయాక దాని ఆప్షన్కి వెళ్ళడానికి వెళ్తాడు. అప్పుడు అక్కడ మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు ఫేక్ గోల్డ్ అని తెలుస్తుంది. తెలిసేసరికి బ్యాంక్ అతను వచ్చేసి మాక్సిమం అది వాళ్ళ మేనేజ్మెంట్ కి చెప్పడానికి భయపడతాడు. ఎందుకంటే మేనేజ్మెంట్ క్రియేట్ చేస్తే మేనేజ్మెంట్ వచ్చేసి వీళ్ళు లాక్సిటీ ఆఫ్ వర్క్ ఉన్నారనేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు, ఎంప్లాయీస్ యొక్క ఇంక్రిమెంట్స్ ఆపచ్చు, అవి జరగచ్చు. కాబట్టి మాక్సిమం ఎంప్లాయీసే వచ్చేసి ఆ బర్డెన్ ని బేర్ చేస్తారు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది గోల్డ్ అప్రైజర్స్ బ్యాంక్స్ వాడే వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉంటారు. అవుట్ సోర్సింగ్ ఉండడం వల్ల వాళ్ళ మీద పెద్దగా యాక్షన్ ఉండదు. ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ గోల్డ్ అప్రైజర్స్ కూడా ఇలాంటి గ్యాంగ్స్ తో దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్, నెక్సెస్ ఉంది. సో అప్రైజర్స్ వచ్చేసి ఓకే చేసేయడం వల్ల ఈజీగా ఇచ్చేస్తున్నారు. ఇది అండర్ ద కార్పెట్ జరుగుతుంది. సో ఇక్కడ మెజారిటీగా గుంతకల్లో ఒక వ్యక్తి క్రాంతి వేణు అనే గోల్డ్ స్మిత్స్, సో వీళ్ళు ఈ టైప్ ఆఫ్ గోల్డ్ ని జనరేట్ చేస్తున్నారు, ఆర్నమెంట్ జనరేట్ చేస్తున్నారు 30 touch గోల్డ్ అని 30 touch పేరుతో. సో అవుట్ ఆఫ్ 10 grams 3 grams గోల్డ్ ఉంటుంది, మిగతాది వేరే మెటల్ ఉంటుంది. ఇది గోల్డ్ కోటింగ్ ఇస్తారు. సో ఇది చూడడానికి క్లియర్ గా గోల్డ్ లాగే ఉంటుంది. సో అన్లెస్ అంటే చాలా ప్రొఫెషనల్స్ అయితే తప్ప అది గుర్తుపట్టలేరు. సో బ్యాంక్ లోన్స్ కూడా వాళ్ళకి ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు బల్క్ లో పెట్టరు, 2 or 3 rings 3 or 4 rings పెడతారు ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి. సో విత్ ఇన్ హార్డ్లీ ఒక 2 to 3 lakhs ఈజీగా వీళ్ళకి వచ్చేస్తుంది, గోల్డ్ లోన్ వచ్చేస్తుంది, వాళ్ళు తీసేసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. సో ఎండ్ ఆఫ్ ది డే బ్యాంక్స్ నష్టపోతాయి. బ్యాంక్స్ నష్టపోవడం అంటే ఏంటి, బ్యాంక్స్ లో ఉండే అమౌంట్ పబ్లిక్ మనీ. సో పబ్లికే నష్టపోతారు ఒకవేళ బ్యాంక్స్ రిపోర్ట్ చేస్తారు. ఒకవేళ బ్యాంక్స్ కనుక అంటే వాళ్ళ హెడ్ వాళ్ళకి రిపోర్ట్ చేయకపోతే మేనేజ్మెంట్ కి, బ్రాంచ్ లో ఉన్న గోల్డ్ అప్రైజర్, అసెట్ ఆఫీసర్, ఏవైతే గోల్డ్ లోన్స్ చూస్తున్న ఆఫీసర్, బ్రాంచ్ హెడ్, బ్యాంక్ మేనేజర్, వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళే మేనేజ్ చేసుకొని అండర్ ద కార్పెట్ దాన్ని మూసేస్తుంది. సో ఇలా ఇది జరుగుతూ ఉంది ప్రస్తుతానికి. సో ఇప్పుడు మాకు వచ్చిన కేసు స్టెప్ బై స్టెప్ ఎలా పట్టుకున్నాం ఏంటి అన్నది సిఎస్ఆర్ ఇన్ఫార్మ్ చేస్తారు. ఏ విధంగా చీటింగ్ జరిగేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు ఈ విషయంగా నిన్న 9వ తారీఖు కరూరు వైశ్య బ్యాంక్ అసిస్టెంట్ మేనేజరు కసాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమనంటే 8వ తారీఖు, ఈ నెల 8వ తారీఖు రోజు 2 వ్యక్తులు బ్యాంకు దగ్గరకు వచ్చేసి 4 బంగారు గాలు తీసుకొని వచ్చేసి మాకు బ్యాంకు లోన్ ఇవ్వాల్సిందిగా అడుగుతారన్నమాట. సో బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తారంటే అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ అప్లైని పిలిపించేసి అది చెక్ చేసి ఒకసారి వెరిఫై చేయండి అంటారు. సో వెరిఫై చేసి చెప్పమన్నప్పుడు గోల్డ్ అప్లైర్ వెరిఫై చేస్తే అది నకిలీ బంగారం అని చెప్పి తెలుస్తుంది. సో తెలిసినప్పుడు బ్యాంక్ మేనేజర్ మీరు నకిలీ బంగారం తెచ్చినారు అని చెప్పేసి కొంచెం గట్టిగా అడిగితే దానికి అక్కడ నుంచి వాళ్ళు మాకు గుంతకల్లో క్రాంతి వేణు అని 2 గోల్డ్ స్మిత్లు ఉన్నారు, మేము అక్కడ తీసుకున్నామని చెప్తూ ఆ నుంచి ఎస్కేప్ అవుతారు అన్నమాట. సో వీళ్ళు పేర్లు రాగానే వాళ్ళ పేర్లు డీటెయిల్స్ ఎంట్రీ చేసుకుంటారు కాబట్టి ఆ కంప్లైంట్ లో మనకు ఆ పేర్లు ఇస్తూ నంద, భార్గవ్ అనే 2 వ్యక్తులు ప్లస్ గోల్డ్ స్మిత్ ఎవరైతే ఉన్నారో క్రాంతి వేణు వీళ్ళ దగ్గర చేస్తున్నామని చెప్పేసి ఆ 4 పేర్లు ఇచ్చేసి మాకు అసిస్టెంట్ మేనేజర్ గారు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దాని మేరకు నిన్న ఎస్ఐ కసాపురం కేసు నమోదు చేసి ఈ దినము ఉదయం మన ఫస్ట్ ఇక్కడ మళ్ళీ నిన్న ఎవరైతే పారిపోయినారో భార్గవ్, నంద అనే వాళ్ళు రామలింగ గారి దగ్గర ఎస్బీఐ బజార్ బ్యాంక్ దగ్గర
మళ్ళీ కుదోబెట్టు వస్తున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము అలాంగ్ విత్ మా స్టాఫ్ అంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పోతే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని మేము పట్టుకుని విచారిస్తే వాళ్ళ పొజిషన్ లో 4 గాజులు కూడా 30 టచ్ గోల్డ్ రింగ్స్ అనమాట. 30 టచ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట. సో అవి మళ్ళా దానిలో నంద అనే వ్యక్తికి SBI బజార్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. సో అక్కడ గోల్డ్ లోన్ పెట్టడానికి వెళ్ళాడు అనమాట. సో మనకు వాళ్ళని విచారిస్తే వాళ్ళ విషయం చెప్పారు. మళ్ళా తర్వాత మీకు ఇది ఎక్కడ మీరు తయారు చేస్తారని చెప్తే వాళ్ళు గుంతకల్ టౌన్ లోని ఫకీరప్ప కాలనీలో క్రాంతి అని చెప్పేసి ఒక వ్యక్తి గోల్డ్ స్మిత్ ఉన్నాడు, వేణుగోపాలాచారి అని చెప్పేసి ఇద్దరు వీళ్ళు గోల్డ్ స్మిత్స్. సో వాళ్ళ షాప్ లో ఈ 30 టచ్ తయారు చేస్తారని చెప్తే మేము ఇమీడియట్ గా అలాంగ్ విత్ స్టాఫ్ వీళ్ళిద్దరిని కూడా తీసుకునేసి వాళ్ళ షాప్ దగ్గరికి పోవడం జరిగింది. షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే క్రాంతి అండ్ వేణు ఉన్నారో వీళ్ళ దగ్గర సమ్ ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాము. సో దగ్గర 13 రింగ్స్ అంటే గోల్డ్ కోటెడ్ సిల్వర్ రింగ్స్, దాన్ని గోల్డ్ కోటెడ్ చేయడానికి తయారు చేసినటువంటి రింగ్స్ కొన్ని ఉన్నాయి. అదేవిధంగా వాడు ఉపయోగించే కట్టర్ కానివ్వండి, వేయింగ్ మిషన్, అదేవిధంగా ఏదైతే వాడు గోల్డ్ కోటింగ్ 30 టచ్ ఉపయోగిస్తారో ఆ ఆర్నమెంట్స్ అన్ని కూడా సీజ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మెయిన్ గా దీంట్లో ఏమంటే గోల్డ్ అని మనకు ఏ దేనికైనా కానీ గోల్డ్ కి హాల్ మార్క్ ఉంటుంది. 22 క్యారెట్స్ 916 అని చెప్పేసి. సో ఆ హాల్ మార్క్ ని జావిద్ అని చెప్పేసి ఇతను మిషన్ పెట్టుకుంటాడు. సో క్రాంతి మనకు చెప్పడం ఏమంటే హాల్ మార్క్ ని క్రాంతి అనే వ్యక్తి జావిద్ అనే వ్యక్తి దగ్గర పోయేసి ఆ మిషన్ మనకు కనిపిస్తున్న లేజర్ మిషన్ లో ఆ రింగ్ పైన అంటే 30 టచ్ అది కానీ చూడడానికి దానిపైన 916 KDM అని చెప్పేసి హాల్ మార్క్ ఇస్తాడు. సో అది మనకు ఎక్కడ కూడా 30 టచ్ గోల్డ్ అని ఎవరికి తెలియదు. పర్టికులర్ గా గోల్డ్ స్మిత్ దాన్ని పట్టుకునేసి బాగా డెప్త్ గా చూస్తే తప్ప. సో ఈ విధంగా గుంతకల్లో మోసం జరుగుతుందని చెప్పేసి దీంట్లో మాకు DSP గారు కొంచెం శ్రద్ధ చూపించేసి ఈ కేసును ముందు నుంచి కూడా కొంచెం బాగా కన్సిడర్ చేసి మేము దీంట్లో పట్టుకోవడం జరిగింది. మేము ఈ పర్టికులర్ చీటింగ్ కేసులో మెయిన్ పబ్లిక్ కి బ్యాంక్ వాళ్ళకు తెలియడంగా బ్యాంకులో ఖచ్చితంగా కస్టమర్స్ ఎవరైనా లోన్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు అప్రైజర్స్ ని క్లియర్ గా చెప్పాలా, బ్యాంక్ అధికారులు ఖచ్చితంగా తనిఖీ చేయమని చెప్పేసి ఆ తనిఖీ విషయంలోనే కొంచెము ఈ అప్రైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కన్విన్స్ అవ్వడం వల్ల అనవసరంగా వీళ్ళు 30 టచ్ ఉన్న గోల్డ్ ని తాకట్టు పెట్టుకోవడము, లక్షల్లో డబ్బులు తీసుకోవడము. వాడు 30 టచ్ కాబట్టి వాడు పెట్టినోడు ఏం చేస్తాడంటే దొంగ వదిలేసుకుంటాడు. ఆటోమేటిక్ గా 1 year టైం ఉంటుంది. 1 year టైం తర్వాత యాక్షన్ పీరియడ్ వస్తుంది. యాక్షన్ పీరియడ్ అయితే వీడు రెస్పాండ్ కాడు, వాళ్ళు యాక్షన్ కి పోతారు. యాక్షన్ పోవాలనుకున్నప్పుడు పబ్లిక్ యాక్షన్ పిలిచినప్పుడు ఇంకా డెప్త్ గా వెరిఫై చేస్తారు. ఇప్పుడు యాక్షన్ లో కొనేకి వచ్చే వాళ్ళు నీకు ఊగ తీసుకోడు కదా. సో అప్పుడు వెరిఫై చేసి 30 టచ్ గోల్డ్ అని బయటపడుతుంది. సో అప్పుడు ఇందాక మా సార్ చెప్పినట్లుగా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అప్రైజర్స్ లోపల ఉన్న మేనేజర్స్ దాన్ని బయట రాకోకుండా వాళ్ళే డబ్బులు కట్టుకోవడము, ఈ విధంగా క్రైమ్ ని బయటికి రానికోకుండా చేస్తున్నాం అనమాట. సో ఇది మేము మెయిన్ చెప్పడం అంటే బ్యాంక్ వాళ్లకు మా విజ్ఞప్తి పోలీస్ తరఫున ఖచ్చితంగా అప్రైజర్స్ పైన ఒక కన్ను నిఘా పెట్టి ఉంచాలి. అదేవిధంగా గోల్డ్ లోన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తనిఖీ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితమైన సమాచారం తీసుకున్న తర్వాత పబ్లిక్ కి గోల్డ్ లోన్ ఇచ్చే విధంగా చూసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మెయిన్ గా ఈ టైప్ చీటింగ్ ప్రధానంగా ఇప్పుడున్న రోజుల్లో పరిస్థితి ఏమంటే గోల్డ్ విలువ పెరిగిపోయింది కాబట్టి 10 గ్రాముల విలువ ₹1,00,000 దాటిన పరిస్థితులలో ఈ ఎవరైతే ముద్దాలున్నారో వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడిపోయేసి బ్యాంకుల్ని పబ్లిక్ ని అందరినీ మోసం చేసుకుంటూ వాళ్ళు అలవాటు పడిపోయినారు అనమాట. సో ఈజీగా మనీ సంపాదించాలి. సో బంగారు ధర 10 గ్రాములు ₹1,00,000 పెరిగిపోయింది కాబట్టి సో ఈ విధంగా 30 టచ్ చేయడం వల్ల ఎవరికి అనుమానం రాకుండా సులభంగా డబ్బు సంపాదించు అనే ఉద్దేశంతో ఈ చీటింగ్ మొత్తం జరగడం జరిగింది. మేము ముందు నుంచి చెప్తున్నాము, బ్యాంకు సిబ్బంది ముఖ్యంగా అప్రైజర్ ఎవరైతే ఉంటాడో అతను గోల్డ్ లోన్ కి పెట్టిన కస్టమర్ దగ్గర క్లియర్ గా గోల్డ్ ని తనిఖీ చేసి లోన్ ఇవ్వాల్సిందిగా మేము బ్యాంక్ అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.